బ్రతుకున్న వాళ్ళకి రూపాయి ఇవ్వడానికి మనసు రాదు గాని లేని వాళ్ల కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదా? ప్రాణాలతో వాళ్ళు లేకపోవచ్చు, లక్షల గుండెల్లో వాళ్ళింకా బ్రతికే ఉన్నారు. ఆ గుండెల్లో ఈ గుండె ఒకటి. ఆ ఏర్పాట్లు మన కోసమేగా అల్లుడు. ఇంటో వాళ్ళకి ముద్ద కూడా పెట్టను, బయట వాళ్ళకి బంతి పెడతాను అని మీ నాన్నకి బుద్ధి చెప్పడానికి చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు అల్లుడు. అవును మామ, నా నోటి దగ్గర అన్నాన్ని పారేస్తాడా, నా మెడబట్టి బయటికి గింటేస్తాడా? అన్నిటికీ కలిపి మీ నాన్నతో చెప్పకూడు నీ తినిపిస్తాగా అల్లుడు. మనిషిగా పుట్టి దేవుళ్ళ బ్రతికాడు. అందుకేనేమో ఆ దేవుడు త్వరగా తన దగ్గరికి పిలిపించుకున్నాడు. మనుషుల మధ్య మనుషులుండాలి గాని దేవుడు ఉండకూడదు కదా, అందుకే ఉంచలేదేమో. అయ్యా, తమరు కూర్చుంటే కార్యక్రమం మొదలు పెడదాం. అలాగే. సార్, ఏమైంది సార్? నడుం పట్టేసిందయ్యా. మెల్లగా కూర్చోండి. అబ్బా, నా వల్ల కావడం లేదయ్యా. ఉండండి, నేను చైర్ తీసుకొస్తాను. అయ్యా, పూజా కార్యక్రమాలు, పిండ ప్రదానాలు అలా పైన కూర్చొని జరిపించకూడదు. మరెలా సార్? అన్ని ఏర్పాట్లు చేశాక ఇలా అయిందేంటండి? పోనీ ఓ గంట విశ్రాంతి తీసుకోండి. ఏర్పాట్లు జరిగాక కార్యక్రమం ఆగకూడదు. మరి ఎవరు లేకుండా కార్యక్రమం ఎలా జరిపించమంటారు? సత్య, నువ్వు పూజలో కూర్చో. నేను కూర్చోవడం తప్పే ఉందయ్యా. నువ్వు బిడ్డలాంటి వాడివే కదా. ఎక్కడున్నాడో తెలియకపోయినా తనకి నీ అంత వయసు కొడుకున్నాడు. ఆ కొడుకు నువ్వే అనుకో. మంచి మనసుతో ఎవరు చేసినా ఆ ఆత్మలు శాంతిస్తాయి. పర్వాలేదు, నేను చెప్తున్నాను కదా, కూర్చో. ఉండండి సార్, చైర్ తీసుకొస్తాను. వెళ్ళు. కూర్చోండి సార్, జాగ్రత్త. పూజారి గారు, అయ్యా, అబ్బాయి చేతుల మీదుగానే కార్యక్రమాన్ని జరిపించండి. అలాగేనయ్యా. కూర్చోండి బాబు. కూర్చో. అమ్మా, నాన్న, నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేస్తాననుకోలేదు. ఇది నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. ఆనంద భూపతి, నీ కొడుకు కూతురు ఎక్కడున్నారో తెలియదు కానీ ఈ అబ్బాయితో ఈ కార్యక్రమం చేయిస్తున్నాను.
గోవింద 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 ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. నారాయణాభ్యాయ నమః ఉమామహేశ్వరాభ్యాం నమః అనేకరణబాబోభ్యాం నమః సత్యపురంధరాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో నమః గణేభ్యో అయం ముహూర్తస్ ముహూర్తోస్తు. ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః. అనిర్దేశ్ శివపుర్విష్ణుర్వీరో అనంతో ధనంజనః. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవివర్తనః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః. మీరెంతో అభిమానించే వారికి నా చేతుల మీదుగా పూజ చేయించారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎవరు చేశారనేది ముఖ్యం కాదయ్యా, మంచి మనసుతో చేశారా లేదా అనేదే లెక్క. నువ్వు సొంత బిడ్డలా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించిందయ్యా. అందరూ వచ్చేసినట్టున్నారు. వంటలు అవి పూర్తయ్యో లేదో చూస్తే మనం అన్నదానం మొదలు పెడదాం. అలాగే సార్. వెళ్ళు. నాయుడు గారు ఇంకా రాలేదేంటి? వంటలు రెడీయా? అన్నీ సిద్ధమేనండి. అన్నదానం మొదలు పెట్టొచ్చు కదా? పెట్టొచ్చండి. సరే. అలాగే నాయుడు గారు, ఉంటాను. సార్, అన్నీ రెడీగా ఉన్నాయి. అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టొచ్చు. సరే బాబు, పద. నమస్కారం
నమస్కారం నమస్కారం ఆ, నమస్కారం కూర్చోండి. ప్రతి సంవత్సరం ఆ మహానుభావుడి పేరు మీద పేదలందరికీ అన్నదానం జరిపిస్తున్నారు. తమరు చల్లగా ఉండాలయ్యా. నేను కాదమ్మా, వడ్డించే చేయి నాదైనా తినే మెతుకు ఆయనది. వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకోండి. కూర్చోండి కూర్చోండి. ఆ, సత్య సార్ ఆ కార్యక్రమం జరిపించిన నీ చేత్తోనే ఈ కార్యక్రమం కూడా జరిపించు. నేనెందుకండి, మీరు కానివ్వండి సార్. లేదు సత్య, పిండం పెట్టిన చేత్తోనే అన్నం కూడా పెడితే ఆ పుణ్యం కూడా నీకే వస్తుంది. ఆ మంచి మనుషుల ఆత్మలు దీవిస్తాయి. కానివయ్యా, వెళ్ళు. సరే సార్. ఇక భోంచేయండి అమ్మా, భోంచేయండి. సత్య, వీళ్ళకేం కావాలో చూడు. స్వీట్ పెట్టడం మర్చిపోయినట్టున్నావు చూడు. త్వరగా స్వీట్ తీసుకొచ్చి వడ్డించు. అలాగే సార్. ఏమైంది మామా? అందరికీ అన్నీ వచ్చేసినట్టుగా? ఇచ్చేసినట్టేనండి. మామా, ఏమైంది? బాబు 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 ఏమైంది బాబు? చూడు మావా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? మామా, అయ్యో, ఏమండి? ఏమైంది? ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందండి? అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏమైంది వీళ్ళకి? అరే,
ఏమైందమ్మా సత్య మావా మావా ఏంటయ్యా ఇది ఏమైంది వీళ్ళకి అదే అర్థం కావట్లేదు సార్. ఏదో జరిగింది అందరూ ఇలా పడిపోతున్నారేంటి త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేయి అలాగే సార్. హలో అంబులెన్స్. అల్లుడు విషం బాగానే పనిచేసింది. ఇక జనానికి మీ నాన్న మీద విషం ఎక్కించడమే మిగిలింది. అవును మావా. మీ ఆవిడ బూడి మంచిది. ముందు మీ ఆవిడతో మొదలు పెడదాం పదా. పదమావా. సత్య వీళ్ళ పరిస్థితి ఎలా అయిందేంటి? డాక్టర్స్ చూస్తున్నారు కదా సార్. సార్ బయట వెయిట్ చేద్దాం సార్. శివ శివ హర హర. ఇంత దారుణం ఇంకెక్కడైనా ఉందే అల్లుడు? ఆయన గారున్న చోట దారుణాలు కాక ఇంకేం జరుగుతాయి? అంతేగా అల్లుడు. బావగారికి ఇదేమన్నా కొత్త? అయినా ఇంత దారుణం జరిగినా ఒక్కరంటే ఒక్కరు కూడా అడిగేవాళ్ళు లేరు. చూసావా మావా? ఎవరు అడుగుతారు అల్లుడు? ఏం అడుగుతారు? అడిగితే ఎక్కడ ప్రాణాలు తీస్తాడో అని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. బాబాయ్ గారు, అరేరే పూజలో ఉన్నావమ్మా, నే గమనించనే లేదు. ఈ మనుషులు ఈ లోకంలో లేకపోయినా వాళ్ళ మీదున్న ప్రేమాభిమానాలు చూపించడం అంటే ఇదేనేమో. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలమ్మా. ఏమైంది? ఇందాకటి నుంచి దేని గురించో మాట్లాడుకుంటున్నారు? ఏముందమ్మా, నీ అన్నా వదిలిని నీకు దూరం చేసింది చాలక మా బావగారు వాళ్ళ పేరుతో అన్నదానాలంటూ పెద్ద డ్రామా మొదలెట్టాడు. మాయ చేయడం ఆయనకు అలవాటేగా. మాయ కాదమ్మా, ఈసారి ఏకంగా జనాల ప్రాణాలే బలి తీసుకోపోయాడు. ఏంటి మీరనేది? అవును సునంద, అన్నదానం అంటూ అందులో ఏం కలిపాడో ఏమో జనాలు వాంతులు చేసుకుని హాస్పిటల్ పాలయ్యారు. మరింత జరుగుతుంటే జనం ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? ఏం చేయగలమమ్మా, పోయే ప్రాణాలను చూస్తూ ఊరుకోవటం తప్ప. ఇలా జరిగింది, ఇలా చేశాడు అని మా బావగారి మీద కేసు పెట్టేవాళ్ళు ఎవరున్నారు? అడిగేవాళ్ళెవరూ లేరు కాబట్టే ఆయన ఇష్టానికి ఆయన ప్రవర్తిస్తున్నారు. ఏ ఎందుకు అడగరు? జనాల ప్రాణాలు పోతున్నా చూస్తూ ఊరుకుంటారా? ఎవరడుగుతారమ్మా? మేమా అడగలేము. అడిగినా మా మాట ఎక్కడ చలనిస్తాడమ్మా ఆయన? ఏ ఎందుకు చెల్లనివ్వడు? అలా అనుకుని
ఆయన ఏం చేసినా చూస్తూ ఊరుకునుండాలా? అదే కదమ్మా జరుగుతున్నది. మీరు కామ్గా ఉన్నా నేను కామ్గా ఉండను. నా అన్న వదినల పేరుతో అన్నదానం చేసి జనం ప్రాణాలు తీసి చనిపోయిన వాళ్ళ ఆత్మలకి కూడా శాంతి లేకుండా చేస్తున్నాడా? ఇదిగో ఇదే సరిగ్గా దీని గురించే మాట్లాడుకుంటూ నేను అల్లుడు తెగ బాధపడిపోతున్నావు. అవును అవును. నమ్మించి వాళ్ళ ప్రాణాలు తీశాడు. నా మేనల్లుడు మేనకోడల్ని అనాథల్ని చేశాడు. 14 ఏళ్లు శిక్ష అనుభవించాడు. అది చాలదని వాళ్ళ పేరుని ఈ విధంగా కూడా నాశనం చెయ్యాలని చూస్తున్నాడా? సరైన సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తామని వెయిట్ చేస్తూ వచ్చాను. నేను మా అన్న వదినలకి దూరమై అనాథగా మిగిలానన్నా రాజబిడ్డల్లా పెరగాల్సిన నా మేనల్లుడు మేనకోడలు ఎక్కడో కష్టాలు పడుతున్నారన్నా దానికి కారణం ఆయనే. నిజమేనమ్మా, అలా అనుకుని బాధపడటం తప్ప మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. ఏం చెయ్యరు అన్న ధైర్యంతోనే కదా ఆయన ఇలా చేస్తున్నాడు. నేను చేసి చూపిస్తాను. అన్నదానం పేరుతో మా అన్న వదినల పరువు తీయడమే కాకుండా జనాల ప్రాణాలు తీయాలని చూస్తున్నా ఆయన గారిని జైల్లో ఊచలు లెక్కపెట్టేలా చేస్తాను. అల్లుడు నిప్పు పెట్టాం, మంట రాజేశాం. పోయి చలిగాచుకుందాం పదా. మామా, అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకూడదు, మరొకరు ఇలా చేయకూడదు అంటే ఈయనకి శిక్ష పడాల్సిందే.